ఈ కన్యారాశి వారందరికీ కూడా చాలా బాగుందండి, చాలా బాగుందని చెప్పిన ఏమన్నా మా దరిద్రంగా మాకు వెనకాడుతుందండి, మమ్మల్ని వెంటాడుతుందంటే మేమేం చెప్తాం చెప్పండి? శాస్త్రం ఏం చెప్తుందండి? భాగ్యంలో రాహుగ్రహం ఉంటే మీకు శుభాలు కలుగుతాయి అన్నారు. మిమ్మల్ని మీ అమ్మ మీ నాన్న ఎందుకు మీకు పెళ్లి చేస్తారు? కాపురం చేసుకుంటారని. మిమ్మల్ని ఫైటింగులు చేసుకోమని చెప్తారా? ఫైటింగులు మా అమ్మని బాగా చూడట్ల, మా నాన్నని బాగా చూడట్ల, మా అత్తగారులు మీ అత్తగారులతో ఉంటేనేమో మీ అమ్మ కుళ్ళి పడిపోద్ది, మీ అత్తగారులకు లొంగిపోయావు, మీ ఆడబడుచులు రెచ్చగొడతారు, మీ చెల్లెళ్ళు అక్కలు. ఇవన్నీ చేయమని చెప్పారా శాస్త్రం? భాగ్యంలో గురుడు ఉంటే మంచిది నాయనా అని చెప్పాడు. అది నీ వివేకం మీద ఆధారపడాలా? కన్యారాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి, 4 సంవత్సరాలు నేను చెప్తున్నారు కన్యారాశి వాళ్ళు, మాకు ఉద్యోగం రావట్లేదండి. అప్లికేషన్ పెడితే కదా, మీరు పెట్టట్లేదు, పెట్టిన వాళ్ళందరికీ వచ్చేస్తుంది. ఇక కన్యారాశి వారికి మేజర్ డిఫెక్ట్ ఏంటంటే, మే 30, 2025 సంవత్సరం దాకా రాహువో సప్తమ స్థితిగతుడే ఉన్నాడు. రాహు అంటే ఇంకేముండదండి, అన్నీ చెడగొట్టేటటువంటి వాడే. వాగ్వివాద శక్తులు ఇస్తాడు. విష్ణుమూర్తినే లెక్క చేయలేదు రాహువు, మరి శనిగ్రహాన్నే లెక్క చేయలేదు రాహువు. ఇది కలియుగం, కామయుగం. కలియుగం కాదు, ఇది కామయుగం. ప్రతి ఒక్కడు ఏమండి నేను చాలా పతివ్రతనండి, నేను చాలా మంచోడండి, ఇవన్నీ బొంగులో కబుర్లు చెప్పకూడదు. కామయుగం ఇది. కామాతురణాం న లజ్జా న భయం, యా దేవి సర్వభూతేషు కామరూపేణ సంస్థిత. నమస్తస్యై నమో నమః. మీలో కోరికలను పుట్టించేది. సర్వచైతన్య రూపాం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిమ్యోన ప్రచోదయాత్. దేవి భాగవతంలో మొదటి శ్లోకమే చెప్తుంది, నాయనా నీ లక్ష్యాలు నెరవేర్చుకుంటే అది కోరికంటే. కానీ మీరేం చేస్తున్నారు? బస్ స్టాపుల్లో, బస్సుల్లో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లల మీద పడిపోతే కండక్టర్ తిట్టడు, మీరు తిట్టరు. ఆ మెట్రోలో స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏం అడగరు. భీష్ముడిలాగా ఆ యొక్క ద్రోణాచార్యులాగా ఉదాసీనంగా ఉంటే కృష్ణుడు ఊరుకున్నాడు, భీష్ముడిని లేపేశాడు. కాబట్టి మీరంతా కూడా అడగాలి, కామాన్ని ఆపాలి. ఇది కలి యొక్క ప్రభావం ఇది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళంతా భార్యాభర్తల మధ్య కొట్లాట్లే. ఎప్పటి వరకు అండి ఇది? మే 30 వరకు కొట్లాట్లే. భర్త ఒక దేశంలో ఉంటాడు, భార్య ఒక దేశంలో ఉంటుంది, వేరే వేరే ఊర్లు. ఒకే రాష్ట్రంలో ఉంటే భర్త ఒక ఇల్లు, వేరొక ఇల్లు, ఒకే ఊరున్నా సరే. ఒకే ఇంట్లో ఉన్న భర్త ఒక గది, వేరే పెళ్ళం ఒక గది. కాఫీ కావాలంటే మెసేజ్లు, 100 మంది ఫోన్లు వస్తాయి నాకు. ఇది కన్యారాశి వారి దుస్థితి. మనం చెప్పేది వినరు, మాస్టర్లు చెప్పేది, మీ మాస్టర్లు మీకు చెప్పింది వినరు. చదువులు చదివేసుకున్న తర్వాత ఒక్కసారి కూడా స్కూల్ ముఖం చూడరు. మాస్టర్లకు ఒక యాపిల్ పండు పెట్టరు. బట్టల సంగతి దేవుడు ఎరుగు. లవర్స్ అడిగితే మాత్రం లవర్స్ షాపింగ్ కాంప్లెక్స్లు, ఈ యొక్క గిఫ్ట్లు ఇస్తారు. ఇదే కన్యారాశి లక్షణాలు. కాబట్టి కన్యారాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం అనుభవించాల్సిందే. మీరంతా కూడా ఈ యొక్క భార్యాభర్తల మధ్య వియోగం. శని వచ్చేసాడు మీకు అక్కడ, సప్తమ స్థితిగతుడు అయిపోయాడు. శాస్త్రం చెప్తుంది కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటే పిల్లలు మిమ్మల్ని అకారణంగా ద్వేషిస్తారు. మీరు వేరే ఆడవాళ్ళతో మాట్లాడితే పిల్లలు ఊరుకుంటారా? మరి మీరు వేరే ఆడవాళ్ళతో అంటే అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటే మీ పిల్లలు ఊరుకుంటారా? సో ఏమన్నా అంటే సుప్రీంకోర్టు ఇచ్చేసిందండి, డేటింగ్ చేసుకోవచ్చు, లివింగ్ రిలేషన్. ఇది కొత్త పదాలు, ఇంగ్లీష్ పదాలు మీకే తెలిసినట్టు. యుఎస్, యూకేలో చదువుకుంటారా బాబు అని పిల్లల తల్లిదండ్రులు కష్టపడి ఇక్కడ బానిసత్వం చేస్తున్న 45 లక్షలు మీకు కడితే మీరు అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళని ఉంచుకుంటారా మీరు? ఇదా? అందుకే కన్యారాశి తోలు తీసేస్తుంది ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ కూడా. సో బీ కేర్ఫుల్. రైతులు అటర్ ఫ్లాప్. ఎప్పటి వరకు అండి? మే 30, 2025 సంవత్సరం వరకు. ఆ తర్వాత ఏం చేస్తారు? బాగుంటారు, మీ పిల్లల్ని బాగా చదివించుకుంటారు, అప్పులన్నీ తీరుస్తారు. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉంటాయి కాబట్టి నాయన వాదాపవాదాలు పెట్టుకోకండి రా బాబు అని చెప్తాడు గురువు. మీరు పెట్టుకుంటే మేమేం చేస్తాం? ఇకపోతే ఐరన్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ వ్యాపారాలు అటర్ ఫ్లాప్. అరే బాబు ఏమండి గురువుగారు మిమ్మల్ని ఏం వ్యాపారాలు చేసుకోండి అంటే, టీ స్టాల్ పెట్టరా నీకు నెలకు 3000 వస్తాయండి. ఏంటంటే ఎలాంటి వ్యాపారాలు చెప్తున్నారు? సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాం, జేబులో బొంగు రూపాయి ఉండదు. ఎవడో మాకు ఇచ్చాడండి, ఆడు హామీ ఇచ్చాడు, పార్ట్నర్షిప్ ఇస్తాడు, 50 కోట్లు పెడతాడు, పెట్టమని మరి పెట్టడు. సో ఈ ఫాల్స్ ఇల్యూజన్లో, కన్ఫ్యూజన్లో రాహు ఉంచుతాడు మిమ్మల్ని, ఇన్ఫాక్చుయేషన్. కానీ మీ అమ్మ, మీ నాన్న, మీ గురువులు మాత్రం మీకు చెప్తారు జాగ్రత్త నాయనా అని. మీరు వినరుగా.
ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా చక్కగా పోలీస్ ఆఫీసర్స్ చెప్పిందనండి, పెద్ద మనుషులు చెప్పిందేనండి, లాయర్లు చెప్పిందనండి, ఆనరబుల్ జడ్జెస్ చెప్పిందనండి, భార్యాభర్తల మధ్య కొట్లాట కొట్టుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళిపోయారు. విత్డ్రా చేసేసుకోండి మీరు కేసులు. ఈ జడ్జెస్ చెప్పేది వినండి ప్లీజ్. ఈ సంవత్సరం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా శుభప్రదంగా ఉంది. ఇక పరిహారాలు ఏం చేసుకోవాలంటే మీరంతా కూడా శని వచ్చేసాడు, రాహు కంటే డేంజర్. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఏమండి, జమ్మి చెట్టు కానీ రావి చెట్టు కానీ సెలెక్ట్ చేసుకోండి. బకెట్ నీళ్ళు పోయండి అయ్యా బాబు, ఒక్క బకెట్ నీళ్ళు. ఏం పోయింది మీ సొమ్ము? ప్రదక్షిణాలు చేయండి, 108 ప్రదక్షిణాలు. దేవతా వృక్షం అది మీకు కల్పవృక్షంలో ఆశీర్వదిస్తుంది, మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.